హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. తమ్నేల్ చూసారు కదా, ఏప్రిల్ 20 చివరి లాస్ట్ అనమాట. ఇంకా నాకు తెలిసి నా లైఫ్లో లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. చిన్న మొత్తంలో ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకోవడానికి, ఎందుకంటే ఆల్రెడీ పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నాము ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే మోర్ దెన్ 100 కోట్ల పైన మన ప్రాజెక్టులకి 100 కోట్ల పైన పెట్టి ఇన్వెస్టర్స్తోనే డీల్ నడుస్తుంది. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లని మ్యాక్సిమం చిన్న ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ మంత్ 20 తారీఖు లాస్ట్ డేటు. దీంట్లో కూడా ఏంటంటే చాలామంది చూస్తున్నారో చూడట్లేదు తెలియదు, కానీ పదే క్వశ్చన్ చేసి ఎందుకు, అందుకే ముందే చెప్తున్నాను, ఫస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అసలు జ్యోతి ఫుడ్స్ అంటే ఏంటి, ఏం రన్ అవుతుంది, ఏం చేస్తున్నాము, దీనిలో ప్లానింగ్ ఏంటనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి. తర్వాత రిటర్న్స్ వచ్చేసి 10,000 ఇన్వెస్ట్ చేస్తే నెలకి 2,300, అంటే నెల ఈ మంత్లో సపోజ్ ఈరోజు 16వ తారీఖు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే నెల మీకు 20 నుండి 25 రోజులు, ఫస్ట్ మంత్ 40 డేస్ పట్టుకుంటున్నాము. 20 నుండి 25వ తారీఖు లేదు, 25 నుండి 30వ డేట్ వరకు, అంటే ఒక డేట్ పెట్టుకున్నాం. 5 to 10, 15 to 20, 25 to 30, ఈ 3 డేట్లలోనే రిటర్న్స్ పడతాయి. మీరు ఏ డేట్లో పెట్టినా సరే అలా డేట్ ఇస్తున్నాం మనము. 10,000 రూపాయలకి 23 రూపాయలు వడ్డీ అనుకోండి. ఈ జనాలకి లెక్కలు తెలుసో తెలియదు, కానీ 2,300 ఎట్లా ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే మీరు అనుకున్నంత చిన్న కంపెనీ కాదు. నేను ఒంటరిగా పోరాడుతున్నాను కాబట్టి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోలేని సిచ్యువేషన్లో దీన్ని తీసుకొస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకే వాళ్ళు వచ్చి 100 కోట్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ని అంత దూరం తీసుకెళ్తున్నాం. వాళ్ళు 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర మినిమం 1 కోటి రూపాయలు 10 కోట్లు పెట్టి ముందు కంపెనీ చూపించాలి. ఎవరికైనా సరే కంపెనీ చూపించాలి. ఆ కంపెనీ చూపించడానికి జనాలందరి దగ్గర నుండి 10,000 నుండి దగ్గర 25 లక్షల వరకు మనకు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరు కూడా నాకు తెలీదు. వీళ్ళందరికీ వచ్చిన దాంట్లో రిటర్న్స్ వస్తున్నాయంటే మీ దగ్గర ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది, అంటే జనాలందరూ ప్రాఫిట్ రాని ఎట్లా ఇస్తారు, ఏం చేస్తారు. ప్రాఫిట్ వచ్చినా రాకున్నా సరే ఇన్వెస్టర్ల అమౌంటే రొటేట్ చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే నాకు ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండైనా సరే నేను అనుకున్న 100 కోట్లు వస్తాయి. ఆల్రెడీ అక్కడ దాకా తీసుకొచ్చాను. ఇది లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఏప్రిల్ 30వ తేదీ నాకై నేను జనాలందరినీ పిలిపించుకొని నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటున్నా. నన్ను ఇక్కడ ఎవరు కూడా నువ్వు పెట్టు, నువ్వు చెయ్యి, లేకుంటే చెప్పాలి అని ఏం చేయట్లేదు. నేను ఎవరు, ప్రొద్దుటూరుకి ఎందుకు వచ్చాను, అసలు నా ప్రాజెక్టులు ఏంటి, దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, దేశానికి ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను నాకై నిరూపించుకోవడానికి జనాలందరినీ సొంత డబ్బులు పెట్టుకొని పిలిపించుకొని మరి నా గురించి నేను చెప్పుకుంటున్నా. ఎందుకంటే అది టోటల్గా మీకున్న సిచ్యువేషన్లో సోషల్ మీడియాలో వైరల్ కావాలా, ప్రపంచానికి నేను ఎవరో తెలియాలా, డబ్బులున్న వ్యక్తులు, నాలాగా సమాజ సేవ చేయాలనుకున్న వాళ్ళు. ఎందుకంటే మాకు డిఫరెంట్ ప్రాజెక్టుల మీద చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ మాతో టైఅప్ అయ్యి రాయలసీమను ఒక ఇండస్ట్రియల్ హబ్ కింద డిజైన్ చేయాలని ఆలోచన ఉన్నాము. యాక్చువల్లీ చెప్పాము, 3 సంవత్సరాలు అంటేనేమో 100 మంది పెడుతున్నారు పెట్టుబడి, 4 నెలలు అంటేనేమో ఆ 4 నెలలేనా, 4 నెలల తర్వాత మనం బతుకుంటామో లేదో మనకే తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశకి హద్దు ఉంటుంది. మనకి ఆశకి హద్దు ఉంటుంది. రేపు పొద్దున బ్రతుకుంటామో లేదో తెలీదు. మేము కూడా ఎందుకు మీకు డెడ్ లైన్ పెట్టవచ్చు, మీరు 10,000 పెట్టేయండి, మీరు బతుకున్నంత కాలం ఇస్తా అని చెప్తాను. బతుకున్న కాలం అంటే పుసుక్కుమని రేపే పోయామనుకో, మీరు కానీ నేను కానీ ఎవరన్నా కానీ రేపే చనిపోయామనుకో, ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలా, ఎవరు వచ్చి అడుగుతారు నన్ను అంటే. మోసం చేయాలంటే చాలా చేయొచ్చు. కాబట్టి ఎవరన్నా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు టైం లైన్ తక్కువ, అంటే 3 సంవత్సరాలు రిటర్న్ ఇస్తామంటేనేమో ధన లక్షలు వేసేస్తారు. 4 నెలలు అనే లోపల అరే 4 నెలలేనా సార్, 3 సంవత్సరాలు అయితే పెట్టేవాళ్ళం మేము. మనిషి ఆశాజీవి. 4 నెలల తర్వాత ఏమవుతుందో. ఎందుకంటే మేము 4 మంత్స్ ఎందుకు పెట్టామంటే 4 నెలల తర్వాత టోటల్ గవర్నమెంట్ తీసేసుకుంటే, ఆల్రెడీ మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో లేకపోతే జనాలకు చెప్పింది ఏంటంటే ఇది ఎప్పుడైతే గవర్నమెంట్ తీసేసుకుంటుందో అప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము. క్లియర్గా చెప్పాము. దాంట్లో కొంతమందికి డాక్యుమెంట్లో కూడా మెన్షన్ చేశాము. రీసెంట్ కొత్తగా పెట్టిన వాళ్ళకి ఒకవేళ తీసుకుంటే మీ డబ్బులు మీకు 2 నెలల్లో ఇచ్చేస్తాము. గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. గవర్నమెంట్ తీసుకోకపోయినా గవర్నమెంట్ త్రూ రిలేటెడ్ పర్సన్స్ మాకు కోట్లలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు 100 కోట్లు పెట్టినప్పుడు మనం పెట్టిన 10,000 లక్ష రూపాయలు వాళ్ళు ఎందుకు కన్సిడర్ చేస్తారు. సరే బాబు వాళ్ళని క్లోజ్ చేసేసి వాళ్ళకి పెట్టిన 10,000కి 10,000 ఇచ్చేయి. ఎందుకంటే ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళకు ఓన్లీ అమౌంట్ రిటర్న్ వెళ్తుంది. కొత్త వాళ్ళు ఏంటంటే ఇంకా 1 మంత్ అయింది లేదా 2 మంత్స్ అయింది కాబట్టి వీళ్ళకి ఒక 4 నెలలు ఇస్తాం. అందరితో పాటు 4 నెలలు ఇచ్చినాక వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాము. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే రేపే క్లోజ్ చేయాలి. నేను అకౌంట్స్ అన్నీ రేపే క్లోజ్ చేయాలా. కాబట్టి తీసుకొని రోజులు మీకు దానికి 1,00,000 రూపాయలకి 1,00,000 రూపాయలు రానియండి. ఆశ ఉండాలి. 1,00,000 రూపాయలకి 20 లక్షలు వస్తున్నాయి, 30 లక్షలు వస్తున్నాయి, రేపు బతుకుంటామో లేదు తెలీదు. ఒకటి చాలామంది నన్ను కూడా క్వశ్చన్ చేశారు,
సార్ మళ్ళీ ఇంతమంది నమ్మి మీకు ఇన్ని డబ్బులు పెడుతున్నారు కదా, రేపు పొద్దున మీకేమన్నా అయిపోతే రైట్ 100% కరెక్ట్ అండి. ఒకవేళ నేను ఏమైనా అయిపోయినా సరే నా వెనకాల నా భార్య రన్ చేయడానికి ఈ ఇండస్ట్రీని మొత్తం నా వైఫ్ రన్ చేసేటట్టు డిజైన్ చేశాను. ఆమెకేం తెలీదు, కానీ నేనేమన్నా అయిపోయినా కూడా నా భార్య టేక్ ఓవర్ చేసి నా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నేను డిజైన్ చేసుకున్నాను. నేను ప్రతిదీ నేర్పించుకోవడం, ప్రతిదీ చెప్పడం, ప్రతి మీటింగ్కి తీసుకెళ్ళడం, ప్రతి వాళ్ళతో మాట్లాడడం, ప్రతి వాళ్ళకి పరిచయం చేయడం, అలా చేస్తున్నాను. ఈవెన్ దో నా వైఫ్ చేయలేకపోయినా సరే నా దగ్గర ఇక్కడ ఇంకో 2-3 ఉన్నారు. ఈ కంపెనీని నేనున్నా లేకున్నా రన్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు 2-3 ఉన్నారు. నా ప్రాజెక్టులని నా అనుగుణంగా ఆలోచించి చేసేవాళ్ళు. శివ అని ఉన్నాడు, ఆల్రెడీ అజయ్ అని ఉన్నాడు, రవి అని ఉన్నాడు, ఒక 2-3 అంటే పాత వాళ్ళకి తెలిసిన ఉన్నారు. ఈ ముగ్గురు నేనున్నా లేకున్నా సరే మేడంకి సపోర్ట్ చేస్తూ ఈ కంపెనీని రన్ చేయగల కెపాసిటీ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి డబ్బులు మోసపోరు. మాకు అదే అంటున్నారు, రేపు పొద్దున మోసం చేస్తామేమో అన్న భయంతో జనాలు పెట్టిన డబ్బులు ఎంత వీలైన తొందరగా ఇచ్చేయాలని ఉన్నాం. చాలా తిన్నన్ని రోజులు తిన్నాము, కడుపు నిండింది, మాకు ఓకే అనుకున్న రోజు ఇచ్చేస్తాం. లేదు గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాలేదు, లేదా గవర్నమెంట్ ఇన్వెస్టర్లు వచ్చినా సరే బాబు నీ దగ్గర లేనప్పుడు పెట్టారు కదా 4 నెలలు కాదు నువ్వు వాళ్ళకి ఎన్ని రోజులు ఇచ్చుకోవాలనుకున్నావు ఇచ్చుకున్నప్పుడు 4 నెలలు పెట్టి అగ్రిమెంట్ చేసినా సరే దాన్ని 3 సంవత్సరాలకే ప్లాన్ చేస్తాం. లేదు అంటే బతికినంత కాలం మీకు రిటర్న్ వచ్చేటట్టు ఏదో ఒకటి అయితే చేస్తాను నేను. అవి ఎవరు నమ్మట్లే. నాకు ఈ రోజే వచ్చిందా, ఈ రోజే ఇంకోటి. దాంట్లో ఇన్వెస్టర్లు కూడా వాళ్ళకి ఏ రూపాయి ఖర్చు అవసరమైనా సరే టైం లైన్ చెప్పినా సరే సార్ రేపు పొద్దున ఆ పని ఉంది ఈ పని ఉంది లేని దాన్ని క్రియేట్ చేసేస్తున్నారు. దాన్ని అది లైఫ్ లాంగ్ వర్కౌట్ కాదండి. అంతే. ఇది మనం బిజినెస్ అన్నప్పుడు విజన్ ఎంత పెద్దగా ఉండాలంటే నేను బ్రతకడం కాదు, నా పిల్లలు కూడా బతికేటట్టు ఉండాలి. ఇమ్మీడియట్లీ నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 10-20 అకౌంట్ క్లోజ్ చేసేసారు. నిన్న కూడా కొత్త వాళ్ళ దాంట్లో 2 సార్లు మెసేజ్ చేశాడు, 3 సార్లు అమౌంట్ డబ్బులే క్లోజ్ చేసేసాను. ఎందుకంటే ఇక్కడ పేషెన్సీ ఓపిక ఉండాలి. నువ్వు పెట్టిన 10,000కి వచ్చి 2,300కి 10 సార్లు మెసేజ్ చేస్తే 100 కోట్ల బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నాడు. నాకు ఎన్ని టెన్షన్లు ఉంటాయి, ఈ టెన్షన్లను తట్టుకొని మనం చేయగలగాలి కదా. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి. అంటే డెడికేటెడ్ ఈ వీడియో ఓన్లీ ఇన్వెస్టర్ల కోసం పెడతాను కాబట్టి ఇన్వెస్టర్ల గురించే మాట్లాడుతున్నాను. తర్వాత కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ప్లాంట్ మొత్తం వీడియో అంతా మీకు ప్లాంట్లో కూడా మళ్ళీ దీని వెనకాల లింక్ ఉంటుంది, అంటే కంటిన్యూషన్ ఉంటుంది. మొత్తం చూసి నచ్చింది వీడితో ట్రావెల్ చేస్తే జీవితాంతం బాగుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 4 నెలలు కాదు 3 సంవత్సరాలు కాదు, మీరు నేను బ్రతుకున్నంత కాలము మీకు ఏదో రకంగా పెద్ద మొత్తంలో 10,000కి 2,300 రాకపోయినా సరే మినిమం 10% జీవితాంతం మినిమం 10% వచ్చేటట్టు మీకు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి మీ లొకాలిటీలో పెడతాను. అది మీరు చూసుకుంటారా, ఎంప్లాయీని పెట్టుకుంటారా మీ ఇష్టం. చేసేవాడికి సపోర్ట్ చేస్తాము, చేయని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాము. ఒకసారి ముందే చెప్తున్నాను, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ముందు ఇచ్చేస్తాము. ఒకటి గవర్నమెంట్ ఇన్వాల్వ్, ఒక ముఖ్యమంత్రి మీతో ఫోటో ఎందుకు దిగుతాడండి, ఒక ముఖ్యమంత్రి మన దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే ఏ రేంజ్కి వెళ్తున్నామో అర్థం చేసుకోవాలా. ఈవెన్ తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి మీ దగ్గరకు వచ్చి ఫోటో ఎందుకు దిగుతాడు, లేదా మిమ్మల్ని పిలిచి ఎందుకు మాట్లాడతాడు అంటే మనం ఏ రేంజ్కి వెళ్తున్నాం. జనాలకు అవన్నీ అవసరం లేదు. 10,000 వేసామా, 2,300 వచ్చిందా, ఇదే మెసేజ్లు ఒక్కొక్కరు 2 సార్లు మెసేజ్ చేస్తారు. ఎవరు డిస్టర్బ్ చేయకండి, ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. ఈ నెల కూడా రిటర్న్ చేస్తే వేయచ్చు, లేకుండా లేదు. ఎందుకు 30 తారీఖు ఈవెంట్ అయిపోయినాక మొత్తం లిక్విడ్ క్యాష్ వస్తుంది మనకి, మొత్తం లిక్విడ్ క్యాష్ వస్తుంది. లిక్విడ్ క్యాష్ వచ్చినాక ఎవరైతే ప్రెజర్ చేస్తున్నారో, కాల్ చేసి హరాజ్ చేస్తున్నారో అకౌంట్ క్లోజ్ చేస్తాం. ఆల్రెడీ కాల్ చేసి అందరికి చెప్తాం, అమ్మ ఈ నెల లేదు, ఈ నెల మనకి ఈవెంట్ ఉంది, ఈవెంట్ అయిపోయినాక నెక్స్ట్ మంత్ వచ్చి మొత్తం తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తాం. వద్దు సార్ ఖచ్చితంగా కావాలా చేయాలా అని ఏదో ఒక ప్రెజర్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా నెక్స్ట్ మంతే అసలు ఇంట్రెస్ట్ అన్నీ క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే పెట్టేవాళ్ళు ఇంకా నేను ఎవరికి ప్రపంచంలో తెలీదు. నేను ఓన్లీ చిన్న వీడియో పెడితేనే 192 మంది ఇన్వెస్టర్లు దగ్గర 4 కోట్ల రూపాయలు వేశారు. ఇప్పుడు నేను ప్రపంచాన్ని నేను పరిచయం చేసుకుంటున్నాను. పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేసి పెద్ద మీడియా అంటే సోషల్ మీడియా మొత్తం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ యాడ్స్ ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారో అంతమంది సపోర్టర్స్తో 2,000 మంది మినిమం 1000 మంది నుండి 2,000 మందికి ప్రతి ఊర్లో ఉన్న సర్పంచ్ని పిలుస్తున్నాము. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంది, రేపొద్దున రైతులకు ఏ రకంగా సాయం చేస్తాము. అసలు మేము మేజర్గా ఫోకస్ చేసింది ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ. జనాలకి మెయిన్ ఒకటి తిండి కావాలి, 2 ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి. ఈ 3 తప్ప ప్రపంచంలో మనిషికి ఏది అవసరం లేదు. కాబట్టి ఇల్లులు కట్టేయలేము, వాళ్ళు అనుకున్న బట్టలు అంటారా అవి ఏదైనా వేసుకోవచ్చు, కానీ తిండి మాత్రం మేజర్. కాబట్టి మేము తక్కువ కాస్ట్లో నిత్యావసర వస్తువుల్ని కామన్ పీపుల్కి ఇంటికి అందియాలి. అది సిటీలో కాదు, పల్లెల్లోకి వెళ్ళాలి. పల్లెల్లోనే లిక్విడ్ క్యాష్ ఉంది, పల్లెల్లోనే డబ్బులు ఉన్నాయి. సిటీలో డబ్బులు లేవు. చెప్తున్నారా, పంటలు పండించేవాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ సిటీలో ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ డబ్బులు వచ్చేది మొత్తం పల్లెల నుండి వస్తున్నాయి. కాబట్టి మేము పల్లెల్లో ఫోకస్ చేసి తక్కువ మొత్తంలో ప్రతి రైతుని అంటే ఒక ఊర్లో ఒక డబ్బా పెట్టి ఆ ఊర్లో ఉన్న సర్పంచ్తో మాట్లాడి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి వీళ్ళని రిజిస్ట్రేషన్ చేయించుకొని వీళ్ళకి బైబ్యాక్ ప్రోడక్ట్ ఇచ్చేసి మనమే ప్రోడక్ట్ తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న నిత్యావసర వస్తువులు వాళ్ళు అమ్మే పప్పులు ఉప్పులు ఇవన్నీ తీసుకెళ్ళి
టైర్ 1 సిటీస్ లాంటి దాంట్లో పెట్టేసి మనము అంటే రేపు డిమార్ట్ పెడతాము, లుల్లు మాల్ పెడతాము, రిలయన్స్ పెడతాము, మన దగ్గర అన్నీ ఉన్నాయి. మనది ఫస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ, నెక్స్ట్ మీట్ ఇండస్ట్రీ, నెక్స్ట్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. మనం చేసే ప్రాజెక్ట్లో అంటే నా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ చెప్తున్నాను నేను. ఫస్ట్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నాం. దీంట్లో ఎడ్యుకేషను, అగ్రికల్చర్ అన్నీ కలిపి ఉంటాయి. రెండోది వచ్చి మీట్ ఇండస్ట్రీ. ప్రపంచ దేశాలకి ఇక్కడ నుండి మాంసం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకంటే రైతుకి ఇచ్చాము, మళ్ళీ వాళ్ళు పెంచారు, తీసుకున్నాము, మన దేశంలో అమ్ముతాము, లేదంటే పక్క దేశం పంపిస్తాము. అక్కడ నాకు డాలర్లో రిటర్న్ వస్తుంది, దేనార్లో రిటర్న్ వస్తుంది. నా కాన్సెప్ట్ ఇదే. ఇది ముఖ్యమంత్రికి చెప్తే అప్పుడు ఇంతమందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, బయట దేశం నుండి ఇన్ని డబ్బులు వస్తున్నాయంటే ఎట్లయినా ఒప్పుకుంటాడు. ఒప్పించే బాధ్యత నాది. నేను కూర్చోబెట్టి ఒప్పించి ఆయన ఒప్పుకునే తర్వాత నేను తిరుగుతా. సీఎం కాకపోతే పీఎం దగ్గరికి ఆయన పోతా. ఎందుకంటే దీనివల్ల మినిమం ఒక 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. 10,000 సంపాదించుకోగలరు. దాంట్లో ఎంతమంది ఇన్వెస్టర్లు వస్తారు అంటే ఆల్రెడీ ఇప్పుడు సీఎం పరిచయం చేసిన వాళ్ళే నాకు తెలిసి ఒక 300-400 మంది ఉన్నారు. వీళ్ళందరూ ₹1,00,00,000 ఇచ్చినా నాకు 300 కోట్లు వస్తాయి. దానికి నేను 10,000-20,000 ఎందుకు? వాళ్ళు దిగడానికి టైం పడుతుంది. నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఏదో సెటప్ చూపించాలి. కాబట్టి 10,000 నుండి ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోండి. 10,000కి 2,300 ఇన్వెస్ట్మెంట్ అనే పెడుతున్నాను. దాంట్లో కూడా ఈ నెలకి 30 తారీఖు మనకి ఈవెంట్ ఉంది. ప్రతి ఊర్లో ఈవెంట్ ఏంటంటే అందరు చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్లస్ సర్పంచులు, తర్వాత విలేజ్లో ఉద్యోగం చదువు రాని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరినీ పిలుస్తున్నాం. రండి, ఫ్యూచర్లో మీకు ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగాన్ని మనం రూపుమాపడానికి ఈవెంట్ పెడుతున్నాము. తర్వాత మీ దగ్గర ఒక ఐడియా ఉంది, స్టార్టప్ ఈవెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే నాకు రెగ్యులర్ కాల్స్ వస్తాయి, సార్ మా దగ్గర ఈ ఐడియా ఉంది, మా దగ్గర డబ్బు లేదు, రండి. ఇన్వెస్టర్లు మా దగ్గర ఇన్వెస్టర్లు ఉన్నారు, ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. అట్లా స్టార్టప్ ఈవెంట్స్ పెడుతున్నాం, కొత్త ప్రాజెక్ట్ ఇన్నోవేషన్ పెడుతున్నాం, రీసెర్చ్ సెంటర్లు పెడుతున్నాం. ఇంకా మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే రేపు పెట్టే 30వ తారీఖు ప్రోగ్రామ్కి 1000 మంది మేము అనుకుంటున్నాం. ఎంతమంది వస్తారో తెలీదు. కాబట్టి ప్రతి ఊర్లో ఎమ్మెల్యేని పిలిచి, సార్ మీ ఊర్లో మొత్తం ప్రచారం చేయండి, కావాలంటే 4 రోజులు ఆటో పెడతా. చుట్టుపక్కల నేను అనుకున్న విలేజెస్కి మొత్తము నియర్ బై ఒక 50 కిలోమీటర్ సరౌండింగ్ అనుకోండి. ప్రతి ఊర్లో ఆటో, ప్రతి ఊరు సర్పంచ్కి, ప్రతి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. మీరందరూ రండి, ఫ్యూచర్లో మీకు ఉద్యోగాలు వస్తాయి. నిజంగా రేపు పొద్దున జాబ్ మేళాన్ని పెడితే వాళ్ళు ఉన్న ఎంప్లాయీసే 2,000 మంది వస్తారు. 2,000 మందితో పాటు ఇంకో 1000 మంది, 3,000 మందితో P4 మోడల్ని లేకుంటే జక్కా పెద్ద అనేవాడు జ్యోతి ఫుడ్స్ను ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది సీఎం దాకా తీసుకెళ్లేంత వరకు వీడియోలు పెడతాం మనము. ఈ ఆటోమేటిక్గా అంటే మాకు ఆల్రెడీ శనివారం లోకేష్తో మీటింగ్ ఉంది మంగళగిరి పార్టీ ఆఫీస్లో. ఆయన దగ్గరికి వెళ్తున్నాం. సార్ ఫస్ట్ మీరు రండి, చూడండి, మాట్లాడండి. నెక్స్ట్ మంత్లో ఆల్రెడీ మన కడపలో మహానాడు జరిగినప్పుడు సీఎం సార్ వస్తాడు. ఎందుకంటే ఈ టైం వచ్చి మళ్ళీ ఆ టైం రావడం కరెక్ట్ కాదు. కాబట్టి ఫస్ట్ లోకేష్ గారిని కలుస్తున్నాం. అంటే ఈ వీక్లో ఆల్మోస్ట్ ఈ మంత్ 30th వరకు మాకు షెడ్యూల్ చాలా బిజీ ఉందండి. నిజంగా మాట్లాడాలా చేయాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి, మెసేజ్ చేయాలనుకున్న మెసేజ్ చేయండి. కానీ టైంపాస్గా మాత్రము మీరు పచ్చళ్ళ గురించో లేకుంటే ఏదో మాట్లాడడానికో ఇన్వెస్టర్ల గురించో ఆల్రెడీ ఇన్వెస్టర్ క్లియర్ కదా. మీరు వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు మన కంపెనీ ఏందనే దాంట్లో క్లియర్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ₹10,000 ఇన్వెస్ట్ చేస్తే 2,300, అది 4 నెలలే ఉంటుంది. రేపు పొద్దున గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది అనుకోండి, 4 నెలల లోపల ఒకవేళ గవర్నమెంట్ క్లోజ్ చేస్తే, ఇది కూడా చెప్తున్నా, చాలామంది అడిగారు 4 నెలలు ఉన్నారు కానీ 4 నెలల తర్వాత మీ డబ్బులు రీఫండ్ డబ్బుల్లో 4 నెలల లోపల సపోజ్ ఈ మంత్లో పెట్టారు, నెక్స్ట్ మంతే రేపు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది, లేదా పెద్ద ఇన్వెస్టర్ వచ్చాడు అనుకోండి, మీరు ఒక ₹1,00,000 పెట్టారు ఈజీగా. ₹1,00,000 పెట్టి వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేశారు, క్లోజ్ చేయమని అనుకోండి, మీరు పెట్టిన 1,00,000కి ఇంకో 1,00,000 ఇచ్చేసి క్లోజ్ చేస్తాం. అంటే డబల్, 2 నెలల్లోనే డబల్ అవ్వచ్చు. ఆల్రెడీ ఎండ్లో ఉన్నాం కాబట్టి మీరు ధైర్యం ఉంది, రిస్క్ తీసుకుంటున్నారు. మేము ఆల్రెడీ రిస్క్ తీసుకున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ప్రపంచంలో ₹2 వడ్డీకే సరిగ్గా దొరకడం కష్టం డబ్బులు పల్లెల్లో. అట్లాంటిది 23% ఇస్తున్నామంటే మేము రిస్క్ తీసుకుంటున్నాం. నేను ఎవరో ప్రూవ్ చేసుకోవాలి, నేను పీఎం దాకా వెళ్ళాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నా. ఓన్లీ ఒక ప్రాజెక్ట్ కాదు, ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, మీట్ ఇండస్ట్రీ ఉంది, ఫార్మాసిటికల్ మెడిసిన్స్ తయారు చేసే ప్లానింగ్ ఉంది, కొత్త ఇన్నోవేషన్ ప్లానింగ్ ఉంది, న్యూ రీసెర్చ్ సెంటర్స్ ప్లాన్ చేస్తున్నాము. దాంతోపాటు నాతో రాయలసీమలో కొత్త ప్రాజెక్టులో ట్రావెల్ చేయడానికి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. వీళ్ళందరినీ 30 తారీఖు పరిచయం చేస్తాను. 30 తారీఖు ఎంతమంది అయితే నా బలము బలగము నా ప్రాజెక్టు మొత్తం ఆ రోజు ఒక 20 నిమిషాల్లో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మీకు ఏదైతే వీడియో పెడుతున్నానో ప్రపంచానికి 20 నిమిషాల్లో మొత్తం నేను ఏం చేస్తున్నాను, నేనేం చేయాలో మొత్తం చెప్పేస్తాను. నచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు, ముఖ్యమంత్రి దాకా వెళ్తుంది, దాని నుండి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మన టార్గెట్ కూడా అదే, మా ఇన్వెస్టర్లకు కానీ. ఓకే, డబ్బుల కోసం ఆలోచించే వాళ్ళు డబ్బులు ఆశపడి పెట్టుకుంటున్నారు, ఇంత రిటర్న్ వస్తుంది కదా, ఒక రోజు లేట్ అయినా సరే భయపడిపోతున్నారు. అట్లా భయపడే వాళ్ళకి క్లియర్గా ఫోన్ చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. నేను 192 మంది ఉన్నారు, 192 మందితో మాట్లాడతాను. మాట్లాడి ఓపిక ఉందా లేదా, ఓపిక లేదని చెప్పేసేయండి, క్లోజ్ చేసేస్తాం అంతే. అందుకు పెద్ద మొత్తంలో లిక్విడ్ క్యాష్నే ట్రై చేస్తున్నాం. మేము ఉన్నదే చెప్తున్నాం కదా. అంటే ఎక్కడ నుండి వస్తుంది, ఏమొస్తుంది, అది ఎంతమంది హెల్ప్ చేస్తారో తెలీదు, అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. మా దగ్గర ఉన్నా సరే బ్యాంకర్స్తో మాట్లాడుకున్నా దానికి ట్యాక్స్ కట్టైనా సరే అంత ట్రాన్సాక్షన్లు చేయలేము మనం.
మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రాన్సాక్షన్. 1200 ట్రాన్సాక్షన్ చేసి రేపు పొద్దున 4 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలంటే దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. 30 తారీఖు తర్వాత మ్యాక్సిమం లిక్విడ్ క్యాషే, అంటే వచ్చిన వాళ్ళకి సన్మానం చేసి, మీరు పెట్టారు కాబట్టి మీకు సన్మానం చేసి మీకు మెమెంటో ఇచ్చి లైఫ్ లాంగ్ మేము గుర్తుండేటట్టు చేసి అప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 20 తారీఖు లాస్ట్ డేటు. మా దగ్గర ప్రస్తుతానికి రిజర్వ్ ఫండ్ కొద్దిగానే ఉంది, నిజంగా రిటర్న్స్ చేయడానికి కూడా డబ్బులు లేవు. ఉన్న రిజర్వ్ ఫండ్ అనేది అలా ఆపాము. అది ఈవెంట్ వరకు సరిపోతుంది, ఇంకా భోజనాలకి మెమెంటోలకి చాలా ఖర్చులు అయితే ఉన్నాయి. మా రిక్వైర్మెంట్ ఏంటంటే 25 లక్షల నుండి 30 లక్షల రూపాయలే, ఎక్కువ కూడా కాదు. అంటే ఆల్రెడీ 4.5 కోట్లు పెట్టాం కాబట్టి ఇంకొక 25 to 30 lakhs అయితే నా ప్రాజెక్ట్ అయిపోతుంది, అక్కడికి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ నుండి 30th వరకు చేయాల్సిన పనులన్నిటికీ అమౌంట్ అయితే రెడీ చేసుకుంటున్నాం. ఆ ఈవెంట్ కోసం పెడుతున్నాము. దీని తర్వాత నాకు తెలిసి లైఫ్లో చిన్న ఇన్వెస్ట్మెంటు మోర్ దెన్ ఉంటే ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మోర్ దెన్ ఉండేటట్టు ఉంటే ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అక్కడ ఒకవేళ ఇన్వెస్టర్లు రాకపోయినా సరే మేము అనుకున్న మోడల్ని ఫ్రాంచైజీ కింద అమ్మాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఊర్లో వాళ్ళకి మోడల్ అమ్ముతాం, లేదంటే ప్రతి ఊర్లో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద రిజిస్ట్రేషన్ పెట్టేసి ఆ రిజిస్ట్రేషన్లో వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్ని మళ్ళీ మనం బైబ్యాక్ తీసుకొని వాళ్ళకే రిటర్న్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూర్చొనైనా సరే 20 నుండి 30 వేలు సంపాదించే ప్లానింగ్ డిజైన్ మేము చేసుకున్నాం. ఇది ఓన్లీ విలేజెస్లోనే, సిటీస్లో కాదు. ఓన్లీ విలేజ్లో ఉన్న వాళ్ళకి, అది పొలాలు ఉన్న వాళ్ళకి, స్థలాలు ఉన్న వాళ్ళకి ప్లాన్ చేస్తున్నాం తప్ప ఇంకొకరికి కాదు. అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంది, మేమేం చేయాలా, ఉద్యోగం ఇస్తారా, అది చేస్తారా, టైం వేస్ట్ వద్దండి. కాబట్టి మా ప్లానింగ్లు మాకు ఉన్నాయి. పెట్టుకునే వాళ్ళకి ముందే చెప్తాను కదా, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి లక్ బాగుంటే వచ్చే నెలనే డబల్ రావచ్చు, లేదా 2 నెలల్లో డబల్ కావచ్చు, దాని తర్వాత క్లోజ్ కావచ్చు. పాతోళ్ళు కానీ కొత్తోళ్ళు కానీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే క్లోజ్ చేసేస్తాము, ఇది క్లియర్. 3 years రాసినా సరే మీకు ఇచ్చిన అగ్రిమెంట్లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే 2 నెలల ముందు ఇన్ఫామ్ చేసి క్లోజ్ చేస్తాం అనుకున్నాం మేము. మీది 4 months దాటితేనేమో నో, అంటే దానికి మళ్ళీ రిటర్న్స్ డబల్ అయితే ఇవ్వలేం. అలా 4 నెలలకే డబల్ అయిపోయింది. మీకు పెట్టిన ₹1,00,000 23% అంటే 4 నెలలకు డబల్ అయింది. ఒకవేళ ఈ 4 నెలల లోపల గవర్నమెంట్ టేక్అవుట్ చేసి గవర్నమెంట్ ఉన్న సైడ్ నుండి ఇన్వెస్ట్మెంట్ వస్తే, లేదా గవర్నమెంట్ నమ్మి, లేదా నా ప్రాజెక్ట్ నమ్మి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ వస్తే 4 నెలల లోపల వస్తే మీకు ఒకవేళ 3 నెలలు రిటర్న్ తీసుకున్నా కూడా డబల్ ఇస్తాం, 3 నెలలు తీసుకున్నా కూడా డబల్ ఇస్తాం. మీకేం డౌట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి, 6303473893. ప్రాజెక్ట్ చాలా పెద్దది, దీని కంటిన్యూషన్ చూడండి. ఆల్రెడీ ఇప్పుడు నేను ప్లాంట్కి వెళ్ళి ప్లాంట్లో మొత్తం వీడియో పెడతాను, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు. పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ కొత్త వాళ్ళు పదే ఈ వీడియో రాగానే పదే అడుగుతున్నారు. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. అక్కడ చూసినాక మీకు ఏమైనా డౌట్ ఉంది అప్పుడు మీరు క్లారిఫై చేసుకోవడానికి కాల్ చేయండి. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, లేదా కాల్ చేసి మాట్లాడండి, నేను నా డీటెయిల్స్ మొత్తం పంపిస్తాను. ఈ మంత్ 20 తారీఖు లాస్ట్ డేటు. దాని తర్వాత ఖచ్చితంగా అయితే రిటర్న్ ఉండదు. తర్వాత ఒకవేళ మేబీ తీసుకుంటే నాకు తెలిసి నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ అయితే ఇన్వాల్వ్ అయిపోతుంది. ఆ టైం కల్లా మ్యాక్సిమం క్లోజ్ అయిపోతాయి. అదృష్టం బాగుంటే మీకు 2 నెలల్లో కూడా డబల్ రావచ్చు, అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. 30 తారీఖు ఈవెంట్ అయింది, నెక్స్ట్ మంత్ సీఎం వస్తున్నాడంటే ఆ నెక్స్ట్ మంత్ డబ్బులు వచ్చేస్తాయి. 2 నెలల్లో డబల్ అవ్వడం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు. ఏదో బాగా అంటే సుడి తదాస్తు దేవతలు ఇలా వెళ్తూ ఉండి తదాస్తనంగా పుసుక్కుమని డబ్బులు పడతాయి కదా, ఆ టైప్లో అనమాట. ఇంకా అది అంటే నాకు నిజంగా నీడ్ ఉంది కాబట్టి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా, ఉన్న రియాలిటీ చెప్తున్నా. జనాలు నమ్మిన నమ్మకపోయినా నాకు నీడ్ ఉంది, 30 lakhs వరకు నీడ్ ఉంది కాబట్టి ఉన్న రియాలిటీ చెప్తున్నాం. మేబీ అది వచ్చే నెల కాదు, అటు వచ్చే నెల డబల్ కావచ్చు, అటు వచ్చే నెల డబల్ కావచ్చు. ఎప్పుడు డబల్ అయినా 4 నెలల లోపల ఒకవేళ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే ఖచ్చితంగా పెట్టిన వాళ్ళకి, అంటే ఇంత రిస్క్ తీసుకున్నా నాకంటే నాకు 100 కోట్లు లేదా 10 కోట్లు అక్కడ నుండి వస్తున్నప్పుడు 30 లక్షలు పెట్టిన వాళ్ళకి 30 ఇవ్వడం తప్పులేదు. అంటే మీరు పెట్టడం వల్ల ఆ ఈవెంట్ సక్సెస్ అయింది, సక్సెస్ అవ్వడం వల్ల నాకు ఆల్రెడీ డబ్బులు వస్తున్నాయంటే ఖచ్చితంగా 10 కోట్లు వస్తాయి. పోనీ 5 కోట్లు వచ్చినాయి, 5 కోట్లు మీరు పెట్టింది ఎంత అనుకోండి, 30 లక్షలు మీరు ఒక్కరే పెట్టారనుకోండి, 30కి 30 వచ్చింది. ప్రపంచంలో 2 నెలలకు 3 నెలలకు 30 లక్షలు ఎవరు ఇస్తారండి? ఎవరు ఇయ్యరు. దాని లక్ ఉండాలి, దానికి కూడా లక్ ఉండాలి. కొన్ని నా లక్ అంటారా, ఇంతవరకు 190 మంది ఆశీర్వదించి డబ్బులు ఇచ్చి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి రిటర్న్స్ రాకపోయినా ఓపిక బట్టి ఈరోజు ఏదో రోజు సక్సెస్ అవుతాడు, నిజంగా డబల్ ఇస్తాడు, 20 పని రేపైనా వస్తాయన్న ధైర్యంతో ఉన్నారు కదా, అందుకు నేను అదృష్టవంతుడు. అదృష్టం మీకు ఉందా లేదా ఏందనేది మీ ఇష్టం అది. కాబట్టి ఎవరన్నా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి, లేదా వీడియో చూసినాక ఈ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ప్లాంట్కి వెళ్తున్నాను నేను. ఇది ఆఫీస్, ఇప్పుడు మనం కూర్చున్న ఆఫీస్ వేరు, ప్లాంట్ వేరు. ప్లాంట్ వచ్చి 3 ఎకరాల్లో ఉంది, ఆఫీస్ వచ్చేసి 2 క్యాబిన్లు పెద్దగా ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఒక టోటల్గా 100 మంది ఎంప్లాయీస్ కూర్చునే కెపాసిటీ ఆఫీస్ వచ్చి. ఫ్యూచర్లో ఆల్రెడీ డిజైన్ చేసుకొని పెట్టుకున్నాను నేను, ఎవరు వచ్చినా వీళ్ళనే కలవాలి అన్నట్టు. ప్లాంట్ వచ్చి 3 ఎకరాల్లో ఉంది. దాంట్లో చాలా ఉన్నాయి. ఏమేమి చేస్తున్నాం, అది ఎందుకు పెడుతున్నాం, ఎందుకంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, పౌల్ట్రీ లైఫ్ స్టాక్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది,
ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, మీట్ ఇండస్ట్రీ ఉంది, హ్యాచరీ మేనేజ్మెంట్ ఉంది, గుడ్ల మీద రీసెర్చ్ ఉంది, రకరకాల ప్రొడక్ట్లు మొత్తం మన దగ్గర ఉన్నవి 11 నుండి 15 ప్రాజెక్టులు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు కొత్త వాళ్ళు ఇంకా జాయిన్ అవుతున్నారు. మా దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉంది, మా దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉంది. రీసెంట్గా ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ పసుపు అనేది మీరు డ్రై చేసి అమ్మితే 22 రోజులు పడుతుంది, నేను 2 రోజుల్లో సిస్టమ్ కనుక్కున్నాను, నేను మీతో పాటు జర్నీ చేస్తాను, 30 తారీఖు ఈవెంట్కి వస్తాను, మీకు మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం. అట్లా మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ నేను ఒక్కరిని తీసుకోవడం కాదు, ఒకవేళ నేను మీకు ఇచ్చేసినా సరే మంచి కంపెనీతో టైఅప్ చేపిస్తాను, మంచి వాళ్ళతో పరిచయం చేపిస్తాను, వాళ్ళ దగ్గర రిటర్న్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాను. కాబట్టి నాతో పాటు లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు పెట్టండి. టైంపాస్ వద్దు, హరాస్మెంట్ వద్దు, క్వశ్చన్ చేయొద్దు. ప్రతిదీ మీరు అనుకున్నట్టే మీరు పెట్టిన వాళ్ళకి మీకు ఎంత భయం ఉందో తీసుకున్న వాడికి నాకు అంతే భయం ఉంటుంది. ఎక్కడ కూడా జక్కా పెద్దన్న అంటే చిన్న చెడ్డ పేరు కూడా రావద్దన్నది ఆలోచనే. మీరు 10,000 పెట్టేసి వీడు ఇట్లా చేశాడు అట్లా చేశాడని రేపు పొద్దున్న యూట్యూబ్లో పెట్టేసి లేకుంటే ఫోన్లు చేసేసి అరెస్ట్ చేస్తే వద్దు అనుకుంటాం మనం అంతే. అది మన వరకు మనం పెట్టిన దానిలో నథింగ్. అది ఈవెన్ ఎంత పెట్టిన అందుకే, ఎందుకంటే ఒకరి దగ్గర తీసుకోలేదు, మేము ఆల్రెడీ 200 మంది దగ్గర ఎందుకు తీసుకున్నామంటే ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర తీసుకునైనా వీళ్ళని క్లోజ్ చేసేస్తాము. మా ధైర్యం వేరే, నా ప్లానింగ్ వేరే. కాబట్టి ఇప్పుడు ప్లాంట్ వీడియో మొత్తం చూసినాకనే నచ్చింది అంటేనే క్లోజ్ చేసుకోండి. ఓన్లీ 30 లక్షల వరకు అవకాశం ఉంది. మా దగ్గర ఆల్రెడీ బ్యాకప్ కింద 7 లక్షలు అయితే ఉన్నాయి. ఇంకొక 23 lakhs అంటే నియర్ బై 30 lakhs వేసుకోండి. 30 lakhs పెట్టుకున్నంటే ఒకరు వేస్తున్నారా, 10 మంది వేస్తారా, మీ ఫ్రెండ్ సర్కిల్లో చెప్తారా, మీకు తెలిసిన వాళ్ళకి చెప్తారా, నమ్మకం ఉందంటే పెట్టుకోనండి. అంతేగాని దానికి ఎలాంటి షూరిటీలు, హామీలు, గ్యారంటీలు, రేపు ప్రాణంకే మనం ఇప్పుడు బతుకున్న మనకే గ్యారంటీ లేదు, డాక్యుమెంట్కి ఏం గ్యారంటీ ఇస్తారు? మన మనస్సాక్షికి తెలుసు, పలానా వ్యక్తి మాకు ఇచ్చాడు, పలానా వ్యక్తి నాకు ఇంత హెల్ప్ చేశాడు, దానివల్ల నా కంపెనీ ఇంత దూరం వెళ్ళింది. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత నాది. ప్రతి ఇన్వెస్టర్ని ప్రపంచానికి పరిచయం చేసి ఇండివిజువల్గా ఈవెంట్ పెట్టేది కూడా అంతే. ఎందుకు పెడుతున్నా అంటే ఈయన ఇంత పెట్టాడు, ఈయన హెల్ప్ చేయడం వల్ల ఇది జరిగింది, ఈయన ఇంత పెట్టాడు, ఈయన హెల్ప్ చేయడం, ప్రతి ఒక్కరిని సన్మానించి పంపించే బాధ్యత నాది. రేపు 30 తారీఖు వీలైనంత మంది ఇన్వెస్టర్లు ఎవరైతే పెట్టారో అందరూ రావాలని కోరుకుంటున్నాం. విత్ ఫ్యామిలీతో రండి ఖచ్చితంగా. అంటే ఈ ఇన్వెస్టర్ల కోసమే దగ్గర నేను 10 లక్షలు స్పెండ్ చేస్తున్నా. ఎందుకు మీరు చేయడం వల్లనే నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళగలిగాను, 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేయగలిగాను. కాబట్టి మిమ్మల్ని మేము సత్కరించడం లేకుంటే మిమ్మల్ని సపోర్ట్ చేయడం నా బాధ్యత అది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూసినాక మీరు కాల్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఇది మన ప్లాంట్. యాక్చువల్లీ చాలామందికి తెలీదు, ఇది ప్రొద్దుటూరు కొరపాడు రోడ్ అనమాట. అంటే ఇది ఇటు సైడ్ నుండి చాగలమరికి వెళ్తుంది. ఇదంతా మనము పార్కింగ్ కోసం పెట్టుకున్న ప్లేస్. ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో జనవరిలో ఈ బ్యానర్ పెట్టాము. ఇది మన మోడల్ మొత్తం ఆల్రెడీ హై ఎండ్ కాస్ట్లో, అంటే ఇన్వెస్టర్లకి పాత వాళ్ళకి తెలుసు కానీ కొత్త వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ ఆ ఆర్చ్కి ఆ సెటప్కి వెనకాల 10 లక్షలు ఖర్చు చేసాం మనము. ఎందుకంటే ఏదో చిన్నగా పెడుతున్నారు కదా అని అనుకుంటున్నారు, కానీ ఈ మోడల్ వచ్చేసి ఇదే. ఇప్పుడు మనం ఆల్రెడీ లోకేష్ని కానీ సీఎంని కానీ ఇన్వైట్ చేసేది ఎందుకంటే ఇప్పుడు ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ మొత్తము మనం ప్రతి ఊర్లో ఇప్పుడు ఈ ట్రయల్ రన్ కింద ఏప్రిల్ 30 తారీఖు మనం ట్రయల్ రన్ చేసేది ఏంటంటే ఈ బాక్సుల్ని 100 బాక్సులు చేపిస్తున్నాం. టోటల్గా 100 బాక్సులు చేసి ప్రతి ఊర్లో ఒక 2 ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇక్కడ ఇప్పుడు మన సైట్లో తయారయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ని మొత్తము విలేజ్ కనెక్టివిటీ మీద ఈ బాక్సుల్లో ఆ ఊర్లో సేల్ చేస్తాం. దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి ట్రయల్ కోసం చేపించాం బాక్సులు. ఇంకొక ఆల్మోస్ట్ 100 బాక్సులు చిన్న సైజులో చేపిస్తున్నాము. దాంతోపాటు ఏంటంటే మేజర్గా మన బిజినెస్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చాం కదా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఈ ఫార్మర్స్కి ఏం చేస్తాం ఏంటనేది దీనిలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇవన్నీ మన ఫార్మింగ్ రిలేటెడ్. దీంట్లో ఇప్పుడు రకరకాల కోళ్ళు ఉన్నాయి ప్యాషన్ కోసము. ఇదిగోండి రకరకాల కోళ్ళు ఉన్నాయి. ఈ కోళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ కానీ, ఇదిగోండి ఇక్కడ కానీ, అది తీసేసి వదిలేసి, ఇదిగోండి ఇది కోళ్ళు ఉన్నాయి కదా. ఇదిగో ఇది మనకి ఇక్కడ రాయలసీమలో సెట్ అయిన బ్రీడ్ ఏంటంటే ఇది హసీలు పందెం జాతి పుంజుల్ని ప్లాన్ చేస్తున్నాం మేము. ఈ పందెం జాతి పుంజులు వీటి గుడ్లు తీసేసి పిల్లల్ని చేస్తాం మనం. ఇక్కడ ఆల్రెడీ హ్యాచింగ్ మిషన్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను. ఈ పిల్లల్ని తీసేసి మేము ఫార్మర్కి ఇస్తాం. ఫార్మర్కి ఇచ్చినాక ఫార్మర్కి ఇప్పుడు ఈ సైజు రావాలంటే 4 నెలలు పడుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మేమే పెడతాం. ఫార్మర్కి ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలనేది అంటే ఒక్కొక్కరికి 100 పిల్లలు ఇస్తున్నాము. ఈ 100 పిల్లలకి కావాల్సిన పెట్టుబడి ఏదైతే ఉందో ఫస్ట్ 1 మంత్కి మేమే ఇస్తాము. అయిపోయినాక ఈ సైజు అయినాక మళ్ళీ మనమే ఫార్మర్కి ఈ 100 పిల్లలు పెంచినందుకు ఒక్కొక్కరికి 20,000 ఇస్తాం. ఇంటి దగ్గర ఉండి ఉద్యోగాలు లేకుండా చదువు లేకుండా ఖాళీగా ఉన్న రైతులందరికీ ఇలా కోడి పిల్లలు ఇచ్చి అంటే ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాం. ఇప్పుడు ఇది ఒక బ్రీడ్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరికి ఇక్కడ వచ్చేసి కంజులు ఉన్నాయి. అంటే కోళ్ళు ఒకరికి ఇస్తే కంజులు ఒకరికి ఇస్తాం. అట్లా నల్లకోడి కడక్నాథ్ అంటారు దీంట్లో. ఇది వచ్చేసి కడక్నాథ్ పిల్లలు. ఇట్లా ఈ కడక్నాథ్ పిల్లలు ఈ సైజ్ పిల్లలు ఇస్తాం మనము, లేదా 1 డే చిక్స్ ఇస్తాము. అట్లా కడక్నాథ్ పిల్లలు ఇస్తాం. కడక్నాథ్ పిల్లలు కొంతమంది పెంచుతారు, నాటుకోళ్ళు కొంతమంది పెంచుతారు. దాంతోపాటు ఇవి టర్కీలు. ఇదిగోండి
ఈ టర్కీలు కొంతమందికి ఇస్తాము. అంటే ఇది ఒక్కొక్క దేశానికి మనకు ఒక్కొక్క ప్రోడక్ట్ కావాలా. కొంతమంది బాతులు తినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది టర్కీలు తినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది గిన్నె కోళ్ళు తినేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ప్రతి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ఫార్మర్స్ ఎవరైతే ఇంటికాడ ఖాళీగా ఉండి ఉద్యోగాలు లేకుండా సంపద లేకుండా 6 నెలలు పంటలు లేకుండా ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ ఇలా పిల్లలు ఇచ్చేసి మనము కంప్లీట్గా ఇది పెంచే ఈ ఫార్మింగ్ మొత్తం అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇదే. పిల్లలు ఇచ్చి మనమే పెట్టుబడి ఇచ్చి వాళ్ళకు పెంచడానికి ట్రైనింగ్ ఇచ్చి, కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ చేసుకోమంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్లో దీన్ని సెటప్ చేసుకుంటున్నాం మనము. దీంతోపాటు ఇట్లా కుందేళ్ళు, ఇదిగోండి ర్యాబిట్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ ఇస్తాం మనం. ఒక్కొక్క వెరైటీ ఇచ్చి వీళ్ళు పెంచినాక దీన్ని తీసుకొని ఈ స్టాల్స్లో మనమే ప్రొడక్ట్ అమ్మేది మనమే, దాంతోపాటు ఎక్స్పోర్ట్ చేసేది మనమే. దీంట్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కోళ్ళు ఉన్నాయి ఆల్రెడీ, ఇది వేరే వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు పెంచినాక వాళ్ళు మనకి ఇచ్చారు, వాళ్ళకి 20,000 ఇస్తున్నాము. మనకు ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను, దీంట్లో మనకు 30,000 లాభం ఉంది. అట్లా ఒక్కొక్క రైతు నుండి 30,000 వేసుకుంటే 1,00,000 మంది రైతులు అనుకోండి, ఆల్మోస్ట్ అక్కడే కోట్లలో టర్న్ ఓవర్ అవుతుంది. ఇది రావడానికి కొద్దిగా టైం పడుతుంది మనకి. ఇదిగోండి ఇది అట్లా బాతులు ఇస్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ ఇస్తాం అనమాట. ఇది మన ప్లానింగ్. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారో లేదా ఇన్వెస్టర్లకి రిటర్న్స్ ఎట్లా వస్తున్నాయి అనేది ఇది మోడల్ మనకి. ఇదిగోండి ఆల్రెడీ ఇంత పెద్ద స్ట్రక్చర్. ఈరోజు మీరు 10,000 పంపిస్తే కంపెనీ రెడీ అవ్వలేదండి. ఆల్రెడీ దీని 6 నెలల నుండి దీని కన్స్ట్రక్షన్ మొత్తం ఇక్కడ ఆల్రెడీ షెడ్యూల్ వేయాలా, రేపు ఈవెంట్ మొత్తం ఇక్కడ పెడుతున్నాము, పెద్ద స్టే చేస్తున్నాము. ఈ మొత్తం ప్లేస్లో 2,000 మంది కూర్చుంటారు. టోటల్గా మన టార్గెట్ ఏంటంటే 2,000 మంది కూర్చునేటట్టు. ఇది స్కిల్ డెవలప్మెంట్ కాలేజు అంటే ట్రైనింగ్ సెంటర్ అనుకోండి. పిల్లలు మనమే ఇస్తాము, దానా మనమే ఇస్తాము, వాళ్ళు రైతులు ఎలా పెంచాలో మనమే చెప్తాము. వీళ్ళు పెంచినాక మొత్తం సెటప్ అంతా అంటే అవి మొత్తం మనమే తీసుకొని దాని మీట్ని పచ్చడి చేయడమా లేకుంటే మీట్ ఎక్స్పోర్ట్ చేయడమా అనేది ప్లానింగ్లో ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి ఆల్రెడీ ఇది మొత్తం సెటప్ అనమాట మనకు టోటల్ సెటప్ ఇది. ఇదిగోండి ఆల్రెడీ అంటే మీట్ సెక్షన్ మొత్తం ప్రాసెసింగ్ ఇవన్నీ ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మన ఫుడ్ ప్రిపరేషన్ కంప్లీట్గా. ఆల్రెడీ ఇదంతా ఫుడ్ ప్రిపరేషన్ యూనిట్. ఇక్కడంతా ప్రిపేర్ చేసేసాము. ఆల్రెడీ మొత్తం జనాలంతా వెళ్ళిపోయారు. మార్నింగ్ ఆల్మోస్ట్ మనకి 9 o'clock నుండి 10:30, 11 o'clockకి ఫుడ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ సెక్షన్ వచ్చి పికల్ ప్యాకింగ్ సెక్షన్. ఇప్పుడంటే మా వాళ్ళు ఫుడ్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ పచ్చళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఏదైతే మీట్ మిగిలిందో అవి మొత్తం పికల్ స్టార్ట్ చేసేస్తారు. ఇది పొద్దున ఫుడ్, అవతల పికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తము. ఇది మన కారిడార్ కంప్లీట్గా. అంటే ఈ హ్యాచింగ్ అనేది జనాలకు ట్రైనింగ్, అంటే కోడి పిల్లలు ఇవ్వగానే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెంచలేరు కాబట్టి వీటిని క్లోజ్ కండిషన్లో ట్రైనింగ్ కోసం ఆల్రెడీ రీసెంట్గా వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం మనము. కోడి పిల్లలు కానీ, కంజులు కానీ, బాతులు కానీ, టర్కీలు కానీ, గిన్నె కోళ్ళు కానీ, ఇంక్లూడింగ్ ఈమూలు కానీ, ఈ మాంసంని మొత్తం ఎక్స్పోర్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాం మనము. ఇదిగోండి ఇది సెటప్. యాక్చువల్లీ ఫార్మర్కి తెలియదు కాబట్టి ఇలా ఉంటుంది. వద్దులే లైట్ వద్దు. ఫార్మర్కి ఇలా ఉంటుంది ఈ సెటప్. ట్రైనింగ్ ఇస్తాం. ఎవరికైతే రైతులకు పిల్లలు ఇస్తున్నామో మనము వాళ్ళకి ఎలా పెంచాలా అంటే దీనికి తల్లి ఉండదు కాబట్టి ఒక్కొక్కరికి దీంట్లో ఇప్పుడు 200 పిల్లలు ఉన్నాయి. ఎవరైతే ఫార్మర్కి ఇస్తామో 100 పిల్లలు ఇస్తాం. అట్లా బాతులు అన్ని రకాల పిల్లలు ఇచ్చి ఇవి 4 నెలల్లో రెడీ అయిపోతాయి. మీరు చూసిన పెద్ద కోళ్ళు ఉన్నాయి కదా, ఇవి 4 నెలల్లో రెడీ అయిపోతాయి. ఈ 4 నెలల్లో రెడీ కాగానే మనం తీసుకొని ఈ మీటుని ఎక్స్పోర్ట్ చేయడం కానీ, మనం ఓన్ స్టోర్స్ పెట్టడం కానీ మొత్తం మనమే చేసుకుంటాం అనమాట. ఇది దీంట్లో వచ్చే మిషన్. అక్కడ మన కోళ్ళు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఆ కోళ్ళన్నీ ఇందులో ఇట్లా గుడ్లు పెడతాయి. ఇది మన మిషన్. ఆల్రెడీ లోడింగ్ ఉంది, పిల్లలు వస్తున్నాయి. ఈ మిషన్ అనమాట. ఇట్లాంటిది ఇంకో పెద్ద మిషన్ సెటప్ ఇక్కడ పెడుతున్నాం. దానికి భూమి పూజకి లొకేషన్ పిలుస్తున్నాము, లేదా సీఎం గారిని రమ్మంటున్నాము, ఇన్వైట్ చేస్తున్నాము. ఇది మన టోటల్ సెటప్ హ్యాచింగ్ కోసము. ఈ రూమ్ అంతా హ్యాచింగ్ కోసం వాడుతున్నాం. కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మనం ఇంత పెద్ద ప్లానింగ్లో ఆల్మోస్ట్ 1,00,000 మంది రైతులకి మనం 100 కోడి పిల్లలు ఇవ్వాలంటే దగ్గర 1 crore బర్డ్స్ అవుతాయి. 1 కోటి నాటుకోడి పిల్లలు. 1 కోటి నాటుకోడి పిల్లలు మనం అమ్మితే 500 కోట్ల ప్రాజెక్టు. ఆల్మోస్ట్ 4 నెలల్లో 6 నెలల్లో 500 కోట్ల ప్రాజెక్టు. దానికి ఇన్వెస్టర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చూపించడానికి మనం ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ నా నంబర్ ఐడియా ఉంది కదా 6303473893. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని 1కి 2 సార్లు వీడియో చూసి మీరు ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.